అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 135. ధృతి మౌనిని చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఆర్ఆర్ అని రాయండి అంటుంది. మౌనికి వెంటనే రోహన్ గుర్తుకొస్తాడు. మనసులో నీ పేరును రాయించుకోవాలని ఎంతో ఆశపడ్డాను రోహన్, కానీ ఇలా ఇంకొకరి పేరు నా పేరు వెనక చేరుతుందని అస్సలు అనుకోలేదు అని బాధపడుతుంది. మౌనికి మెహందీ పెడుతుంటే మిగిలిన వాళ్ళందరూ మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి డాన్స్ వేస్తూ ఉంటారు. అందులో ఒకరు ధృతిని లాగుతారు డాన్స్ వేయడానికి. ఇంకేం చేయలేక తను కూడా సరే అని డాన్స్ చేయడానికి రెడీ అయ్యి ఒక సాంగ్ చెప్పి అది పెట్టమంటుంది. తనతో పాటు చిన్నుని కూడా లాక్కుని వెళ్తుంది. మౌని ఇదేమీ గమనించకుండా చాలా డల్గా ఉంటుంది. వేదిక మౌని డల్గా ఉండడం చూసి తన దగ్గరకు వెళ్ళి, ఏమైంది మౌని, చూడు ఇక్కడ చాలామంది ఉన్నారు, నువ్వు ఇలా ఉంటే వాళ్ళకి లేనిపోయిన అనుమానాలు వస్తాయి. ఎలాగో నువ్వు నీ మనసును కాదనుకుని పెళ్ళి కొప్పుకున్నావుగా, ఈ పెళ్ళికి ఒకే చెప్పేటప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉండు అంటుంది కొంచెం కోపంగా. మౌని వేదికను చూసి అని తల ఊపుతుంది. వేదిక మనసులో, నీ మనసు మాట వినకుండా తాతయ్య కోసం అంటూ అది ఇది అని ఏదేదో ఆలోచించి ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు బాధపడుతున్నావు కదే, ఇప్పటికైనా నీ మనసులో ఉన్న రోహన్ గురించి నీకు నువ్వుగా తాతయ్య చెప్పాలని నేను కోరుకుంటున్నా అనుకుని అక్కడి నుండి పక్కకు వెళ్ళి విక్రమ్ కాల్ చేస్తుంది. పాట మొత్తం పెట్టలేను, అందుకే జస్ట్ సాంగ్ చెప్తున్నా, మీరే ఊహించుకోండి. నిన్నే పెళ్ళాడతా సినిమాలో సాంగ్ చుక్ చుక్ తారా తారా చుక్ తారా అనే స్టార్ట్ చేసి ఫుల్గా డాన్స్ వేసేసి మళ్ళీ వెళ్ళి మౌని పక్కన కూర్చుంటారు. మౌని వాళ్ళని చూసి స్మైల్ ఇచ్చి సూపర్ అని చేత్తో చూపిస్తుంది. మౌనికి మెహందీ పెట్టడం అవ్వగానే మిగతా లేడీస్ అందరూ కూడా మెహందీ పెట్టించుకుని బాగా ఎంజాయ్ చేస్తారు. విక్రమ్ మౌని డల్గా ఉంది, నువ్వేమో ఇండియాకి వచ్చాక రోహన్ కాల్ చేసిన విషయం చెప్దాం అన్నావు, ఇప్పుడేమో చెప్పొద్దు అంటున్నావు, అసలు ఏం ఆలోచిస్తున్నావురా, మౌని చాలా బాధపడుతుందిరా అంటుంది వేదిక చిరాకుగా విక్రమ్తో. విక్రము తనంతట తానే తన ప్రేమ కావాలి, రోహన్ కావాలి అని తనే రియలైజ్ అవ్వాలి. వేదు ఇష్టపడిన వాడిని కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకోవటం ఎంత కష్టంగా ఉంటుందో తనకి తెలియాలి. తాతయ్యతో కానీ లేదా రోహన్తో కానీ తన మనసులో మాట చెప్పేలా తను ఓపెన్ అవ్వాలి. రోహన్కి మౌని మీద ఫీలింగ్స్ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ తను కూడా నీతో ఏమీ చెప్పలేదుగా. మనం అనుకున్నవి మౌని చెప్పిన తర్వాత తను హ్యాపీగా ఫీల్ అయ్యి రోహన్ దగ్గరకు వెళ్ళి తన ప్రేమ విషయం చెప్పాక తను నో అంటే మౌని పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఇప్పుడు పెళ్లి చేసుకునే అబ్బాయి మౌని గురించి పూర్తిగా తెలిసి కూడా ఒప్పుకున్నాడు. నువ్వు చెప్పింది విని మౌని ఏదన్నా తొందరపడి నిర్ణయం తీసుకుంటే అది చాలా అనర్థాలకు కారణం అవుతుంది. అందుకే మౌనికి నువ్వేమీ చెప్పకు అన్నాను. అలానే తన పక్కనే ఉండు, తనని ఒంటరిగా వదలకు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు విక్రమ్. అలా లేడీస్ అందరూ మెహందీ ఫంక్షన్ ఎంజాయ్ చేస్తుంటే మౌని మనసులో బాధ ఉన్నా దాన్ని కనిపించకుండా పైకి మాత్రం నవ్వుతూ ఉంటుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఈవినింగ్ సంగీత్ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే రోహన్ మాత్రం రూమ్లో ఆలోచిస్తూ కూర్చుంటాడు. ధృతి రోహన్ కోసం పైకి వెళ్ళి తను అలా ఆలోచిస్తుండడం చూసి, నీకు కాబోయే భార్య గురించి ఆలోచించింది చాలే బావా, మాతో పాటు డాన్స్ ప్రాక్టీస్ చేద్దురా అని తనని బలవంతంగా కిందకి లాక్కుని వెళ్తుంది. బంగారం ప్లీజ్ రా, నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్న ధృతి అస్సలు వినిపించుకోకుండా తనను లాక్కెళ్ళి అందరి మధ్యలో నిలబెట్టి ఒక సాంగ్ పెట్టి, దీనికి డాన్స్ చేయి బావా చాలా బాగుంటుంది అంటుంది. రోహను, ప్లీజ్ బంగారం అర్థం చేసుకో, హాస్పిటల్లో వర్క్లో ఫుల్ టైర్డ్ అయ్యాను అని ధృతికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రోహన్ పైకి వెళ్తూ మనసులో, మౌనిది కూడా వారంలో పెళ్ళన్నారు అంటే ఇదే రోజేమో తనది కూడా, అందుకేనేమో మౌని మెడలో నల్లపూసలు నుదుటిన కుంకుమతో కనిపించింది. కానీ తనెందుకు ఏడుస్తూ పరిగెడుతూ వస్తుంది, ఎవరి వలనన్నా తనకి ప్రాబ్లం ఉందా, అంత మంచి అమ్మాయికి శత్రువులు ఎవరుంటారు, ఎలా కనుక్కోవడం అని ఆలోచిస్తూ రోహన్ కాలు స్లిప్ అయ్యి స్టెప్స్ మీద నుండి కింద పడబడతాడు. ఇంతలో అశ్విన్ వచ్చి తనను పట్టుకుని, జాగ్రత్త రోహన్, నైట్ సంగీతు రేపు పెళ్ళి పెట్టుకుని ఇప్పుడు ఇలా కింద పడిపోతే ఎలా అంటాడు నవ్వుతూ. రోహను చిన్న స్మైల్ ఇచ్చి,
రిషి అంజు రాలేదే అశ్విన్ అని అడుగుతాడు. అంజుకి ఇప్పుడు 8వ నెల కదా రోహన్, ఇప్పుడు జర్నీ ఎందుకు రిస్క్ అని వైజయంతి ఆంటీ వద్దన్నారు. అంజు ఏమో మా అన్నయ్య పెళ్ళికి నేను వెళ్ళకుంటే ఎలా అని అలిగి కూర్చుంది. రిషి వద్దామనుకుంటే అంకుల్ కూడా ఇంట్లో లేరు. అంజుకి ఎమర్జెన్సీ అయితే ప్రాబ్లం అని తను రాలేకపోతున్నాడు అంటాడు నవ్వుతూ. అంజుతో నేను మాట్లాడతానులే అశ్విన్ అని నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని పైకి వెళ్తుంటే, రోహన్ నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా, ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా, పెళ్ళి కొప్పుకున్నావు అన్న మాటే కానీ నీ మొహంలో కొంచెం కూడా సంతోషం అనేది లేదు. నా గురించి ధృతి గురించి ఆలోచించి అని అనేసరికి, అలా ఏం లేదు అశ్విన్, నిజంగా నేను ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాను. హాస్పిటల్లో ఇవాళ 2 సర్జరీస్ చేసి వచ్చాను, అందుకే కొంచెం టైర్డ్గా ఉన్నాను అంటాడు రోహన్. ఓకే రోహన్, టేక్ రెస్ట్ అని ధృతి దగ్గరకు వెళ్తాడు అశ్విన్. ఈవినింగ్ 5 అయ్యేసరికి అందరూ వెన్యూ దగ్గరికి వెళ్ళటానికి రెడీ అవుతారు. రోహను తనకిచ్చిన డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి కిందకు వస్తుంటే వైజయంతి గారు, ప్రభాకర్ గారు, మహాలక్ష్మి గారు తనని అలానే చూస్తుంటారు. చందమామే నేలకి దిగి వచ్చాడా అన్నట్లు ఎంతో అందంగా ఉంటాడు రోహన్. నాకు వర్ణించడం రాదండి, అందుకే అడ్జస్ట్ అయ్యి మీకు నచ్చిన విధంగా మీ హీరోని మీరే ఊహించేసుకోండి ప్లీజ్. మహాలక్ష్మి గారు తన చేతి వేళ్లతో మెటుకలు విరిచి దిష్టి తీస్తారు. రోహను మహాలక్ష్మి గారిని చూసి, ఏంటి ముసలి, నాకు ఎవరి దిష్టి తగలకూడదు అనుకుంటూనే నువ్వే నాకు దిష్టి పెట్టేలా చూస్తున్నావు అంటాడు. ఆవిడ రోహన్ బుగ్గి మీద చిన్నగా ఒకటేసి, చాలేరా వెధవా అని, త్వరగా పదండి టైం అవుతుంది అని రోహన్ చుట్టూ చెయ్యేసి, నా మనవడు నాతోనే వస్తాడు, ముందు మీరు వెళ్ళండి అని చెప్పేసరికి అందరూ నవ్వుకుంటూ వాళ్ళు స్టార్ట్ అవుతారు. వెన్యూకి వెళ్ళేసరికి టైం 7 అవుతుంది. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చే టైం అయిందని విక్రమ్ కోసం చుట్టూ చూసి కాల్ చేస్తారు మౌని తాతయ్య. విక్రమ్ లిఫ్ట్ చేసి, వస్తున్నా తాతయ్య అని అక్కడికి వచ్చి పెళ్లి కొడుకు కోసం వెయిట్ చేస్తుంటాడు విక్రమ్ కూడా. వేదిక ఎక్కడ్రా అని అడుగుతారు తాతయ్య. మౌని ఒకటే ఉంది కదా తాతయ్య, తనకి మౌనిని వదిలి ఉండడం ఇష్టం లేదని నీకు తెలుసుగా అంటాడు విక్రమ్. ఇప్పుడు తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు ఎలా ఉంటుందో ఈ పిచ్చిది అంటారు ఆయన. విక్రమ్ నవ్వి, పిచ్చిది అని నువ్వే అంటున్నావుగా తాతయ్య, దాన్ని అదే హాస్పిటల్లో పంపిస్తే సరి అంటాడు. తాతయ్య విక్రమ్ చెవి మెలిపెట్టి, ఎందుకురా ఎప్పుడు వేదిని ఏడిపిస్తూ ఉంటావు, నేను కాబట్టి సరిపోయింది, ఇదే మాట తను విన్నదంటే నిన్నే హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తుంది, జాగ్రత్త అని నవ్వుతారు. విక్రమ్ ఏడు మొహం పెట్టి, నిజమే తాతయ్య, దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన రోహన్ వాళ్ళ కార్స్ని చూసి దగ్గరకు వెళ్ళేంతలో కారులో నుండి దిగిన రోహన్ని చూసి షాక్ అవుతాడు విక్రమ్. విక్రమ్ రోహన్ చూసి షాక్ అయ్యి, తాతయ్య ఇప్పుడే వస్తాను అని వెంటనే అక్కడి నుండి పక్కకు వెళ్తాడు. వాళ్ళు రాగానే తాతయ్య రోహన్ని పట్టుకుని ఆప్యాయంగా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడటం, ఎలా ఉన్నావు కన్నా అని అడుగుతారు. రోహన్ చిన్నగా నవ్వి, బాగున్నా తాతయ్య అని ఆయన కాళ్ళకి దండం పెడుతుంటే ఆయన తనని పైకి లేపి చెంప మీద చిన్నగా తట్టి, సంతోషంగా ఉండు బాబు అని రోహన్ చుట్టూ చెయ్యేసి లోపలికి తీసుకెళ్తారు. విక్రము రోహన్కి కనిపించకుండా దాక్కుని అతనే పెళ్లి కొడుక కాదా అని కన్ఫర్మ్ చేసుకుని వెంటనే వేదికకు కాల్ చేసి, వేదు అర్జెంటుగా బయటికి రా అని కాల్ పెట్టేస్తాడు. వీడొకడో ఏది తిన్నగా చెప్పే అలవాట్లేదు, అన్నీ సగం సగం చెప్పి నాతో కూడా అలానే సగం పనులు చేయిస్తాడు అని చేత్తో తలకేసి కొట్టుకుంటూ మౌని వైపు తిరిగి, మౌని ఇప్పుడే వస్తా, విక్రమ్ రమ్మన్నాడు అని చెప్పి కిందకి వెళ్తుంది. విక్రమ్ వేదికను చూసి ఫాస్ట్గా పక్కకు లాక్కెళ్ళి తన్ని ఎత్తుకుని తిప్పేస్తూ, వేదు ఇవాళ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీరా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని, ఇప్పటికీ నాకు నమ్మకం కుదరటం లేదు అని తనని కిందకి దింపి హగ్ చేసుకుని, ఈ విషయం విన్నాక నీ రియాక్షన్ కూడా ఇలానే ఉంటుంది తెలుసా అంటాడు. విక్రమ్ తనకి ప్రపోజ్ చేస్తున్నాడేమో అని హ్యాపీగా ఫీల్ అయ్యి మనసులో, ఈ తెంగురోడికి ఇప్పుడు అర్థమైందేమో నా ప్రేమ అని అనుకుని తను కూడా విక్రమ్ చుట్టూ చేతులేస్తుంటే విక్రమ్ తనను వదిలి, సారీ వేదు, ఏదో ఎగ్జైట్మెంట్లో ఇలా చేశాను అని దూరం జరుగుతాడు. వేదిక మనసులో, దున్నపోతు వెధవ, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో ఏంటో ఎవరికి అర్థమై చావదు అనుకుని, సరే విషయం ఏంటో చెప్పు అంటుంది చిరాకుగా.
అంత డల్గా అడుగుతావేంటి? పిచ్చి, నేను చెప్పే విషయం విన్నాక నువ్వు కోతిలాగా ఎగిరి గంతులేస్తావు అని అరుస్తూ చెప్తాడు. నీ ఎదో యాక్షన్ ఆపి అసలు విషయం చెప్పు. నేను కోతిలాగా గెంతుతానో లేక గొర్రెలలా మీద దూకుతానో చూద్దువు. అయినా మౌనిని ఒంటరిగా వదలొద్దని నువ్వే చెప్పి మళ్ళీ ఈ సోది డిస్కషన్ ఎందుకు నాకు అంటుంది వేదిక. విక్రమ్ వేదిక తల మీద ఒకటేసి, ఇప్పటి నుండి మనం మౌనిని ఒంటరిగానే వదలాలి, లేదంటే తను కాబోయేవాడికి ఎలా దగ్గర అవుతుంది అంటాడు. వేదిక సీరియస్గా చూసి, నీకు నిజంగా మెంటల్ ఎక్కిందిరా, వెళ్ళి పిచ్చాసుపత్రిలో చేరు. దాని బాధ తెలిసి కూడా అడ్డదిడ్డంగా వాగుతున్నావు, తప్పక ముందు అని విక్రమ్ని తోసేసి ముందుకు వెళ్తుంటే విక్రమ్ వేదిక చెయ్యి పట్టుకుని ఆపి, పెళ్లి కొడుకుని చూసి చెప్పే ఆ మాట తెంగర్దానా అని తన లాక్కెళ్ళి దూరం నుండి రోహన్ చూపిస్తాడు. వేదిక కూడా రోహన్ని చూసి షాక్ అయ్యి తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యి వెనక తిరిగి విక్రమ్ని హక్ చేసుకుని విక్రమ్కి బుగ్గు మీద ముద్దు పెట్టి, లవ్ యూరా విక్కీ, అసలు ఇది షాకింగ్ తెలుసా, నాకు ఈ విషయం వెంటనే మౌని చెప్పాలి అని తనేం చేసిందో ఏం చెప్పిందో మర్చిపోయి విక్రమ్ని వదిలి వెళ్తుంటే విక్రమ్ వేదిక చేయి పట్టుకుని, ఆగవే తల్లి, నీకేం వచ్చినా ఆపలేం, మనమే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంటే మౌని తనని డైరెక్ట్గా చూస్తే ఆ హ్యాపీనెస్ ఫీల్ ఇంకెంత బాగుంటుందో ఆలోచించవే అంటాడు. నిజమేరా, తన కళ్ళలో ఆ హ్యాపీనెస్ మనం చూడాలి. తను ప్రేమించిన వాడే పెళ్లి కొడుకు అని తెలిసాక ఆ ఫీల్ చాలా బాగుంటుంది అసలు అని చెప్తూ తను ఇందాకేం చేసిందో గుర్తొచ్చి, నేను మౌని దగ్గరికి వెళ్తున్నా అని అక్కడి నుండి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ వాడి కర్మ కాలిపోతుంది అని నవ్వుకుని అక్కడి నుండి మిగతా పనులను చూడటానికి వెళ్తాడు విక్రమ్. వైజయంతి గారు వాళ్ళ అరేంజ్మెంట్స్ చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఒక్కతే అమ్మాయి, కొన్ని కోట్లకి ఏకైక వారసురాలు కాబట్టి చాలా అంటే చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. ఎవరికి మౌని ఎలా ఉంటుందో తనేం చేస్తుందో తెలియదు కాబట్టి అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అక్కడ. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.